హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ 5:45 అలా అయింది నేను లేచేసరికి. ఇలా ఉంది, బయట మబ్బుగా ఉంది. ఇంకా తర్వాత నేను నైటే వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో నాకు మార్నింగ్ ఇంకా వేరే హడావిడి ఉండదు, ఓన్లీ వంట హడావిడి మాత్రమే ఉంటుంది. ఇక్కడ నేను లేస్తూనే ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేస్తాను. ఇంకా తర్వాత నేను పనిలో పడితే ఇంకా అసలు నాకేం గుర్తుండదు. సో ఇంకా లేస్తూనే హాట్ వాటర్ తాగేసి ఇంకా మా పాపకు రైస్ కడిగి పెట్టేశాను, మా పాప వరకు. ఇంకా తర్వాత ఈరోజు నేను పోహా పొంగల్ చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు పెసరపప్పు ఉంటుంది కదా, అది వాష్ చేసుకుంటున్నాను. తర్వాత పెసరపప్పును ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను దానికోసం నెయ్యి వేసి పోపు వేసుకుంటున్నాను. పోపు వేగిపోయాక మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు వేసాను. కొంతసేపు దాన్ని వేయించిన తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా దాన్ని ప్రెషర్ పెట్టేసుకోవాలి. ఇంకా 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, బాగా మెత్తగా అవుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ రసం కోసం ఇంకా టమోటాలు కట్ చేసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో టమోటాలు, సాల్ట్, చింతపండు మనకు తగినట్లు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ప్రెషర్ వెళ్ళిపోయాక ఇంకా నేను ఇక్కడ ఎనిపేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం పోహాని వాష్ చేసుకోవాలి. దాన్ని ఏమి నానబెట్టుకోకూడదు. ఇక్కడ నేను 2 కప్స్ పోహా తీసుకున్నాను, తిక్కు పోహా తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పుకు 2 కప్స్ పోహా సరిపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ రసం కూడా ఉడికిపోయింది, దాన్ని పక్కన పెట్టేశాను. ఇక్కడ ఇంకా పొంగల్ కోసం తిరువాత పెట్టుకుంటున్నాను. కడాయి తీసుకొని అందులో గీ వేసుకొని ఆయిల్తోనే వేసుకోవచ్చు పోపు. ఇంకా జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు వేసుకున్నాను. ఇంకా అది వేగిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వేసాను. ఇంకా కొంచెం వాటర్ వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం నానబెట్టుకున్న ఇంకా పోహా వేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా నానిపోయింది. ఇంకా ఇక్కడ పోహా రెడీ అయిపోయింది. లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసి ఇంకా కలిపేసుకోవడం, అంతే. చాలా సింపుల్గా పోహా పొంగల్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా పక్కన పెట్టేశాను దాన్ని. ఇంకా తర్వాత ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. కొద్దిసేపు ఉంచేసి ఇంకా దింపేస్తాను. ఇంకా తర్వాత ఇక్కడ రసంలోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాను. అది కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి ఎక్కువే పడుతుంది, కొన్ని మిరియాలు, మీ కారానికి తగినట్టు మిరియాలు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం బరకగా. ఇంకా తర్వాత ఉడికించి పెట్టుకున్న టమోటాలని మనం మెత్తగా చేసేసుకొని దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడరు, తర్వాత కొంచెం రసం పౌడరు, ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. తిరువాత వేసుకోవాలి. తిరువాత వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలి. ఇంకా అంతే, చాలా సింపుల్గా రసం రెడీ అయిపోయింది, అంతే. ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా లంచ్ బాక్స్కి ఓన్లీ రసం రైసే కదా, అందుకే ఇక్కడ ఇంకా అప్పడాలు కూడా వేయించాను. నాకు వంట 7:15 కల్లా అయిపోతుంది. ఇంకా తర్వాత అప్పుడు మా పాపను లేపుతాను, నేను లేపేసి ఇంకా తనకి స్నానం చేయించేస్తాను. ఇంకా తను లేపేసి ఇంకా నేను ఇక్కడ స్నానం కూడా చేయించేసి ఇంకా తనకి ఇంకా ఫుడ్ పెడుతున్నాను ఇక్కడ.
తనకి పొంగల్లో ఇలా ఓన్లీ నెయ్యితోనే తినడం ఇష్టం. మా బాబు కూడా చాలా బాగా తింటాడు ఇలా. ఇంకా అందుకే వీళ్ళకి ఇలానే ఇచ్చేసాను. ఇంకా మా ఆయనకి ఇచ్చేసాను తినిపిమని. తర్వాత ఇక్కడ ఇంకా రైస్ లంచ్ బాక్స్ కోసం ఒక బౌల్లో వేసేసి దాంట్లో రసం వేసేసి చల్లారి పెడుతున్నాను. ఎందుకంటే వేడిగా ఉంటే అలానే పెట్టలేము కదా, అందుకే అలా వేసి పెడితే చల్లారిపోతుంది అది. మా పాప ముందు రోజే అడిగింది ఏం చేయాలి అంటే రసం చేయమని చెప్పింది. తను మోస్ట్లీ అడుగుతుంది ఇది చేయి అది చేయని. చాలా వరకు తనకి కావాల్సిందే చేస్తాను. ఇంకా తర్వాత ఇంకా మా ఆయన తినిపిస్తున్నాడు కాబట్టి నాకు ఆ పని లేదు. సో ఇక్కడ నేను కొంచెం టైం ఉంటే ఇంకా నేను కాఫీ కలుపుకుంటున్నాను. కాఫీ తాగేసాక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ కోసం పెరుగు తోడు పెడుతున్నాను. ఇంకా తర్వాత రైస్ కూడా చల్లారిపోయింది. ఇంకా తనకి బాక్స్ పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా బాక్స్కి ఇక్కడ నేను వేయించి పెట్టిన అప్పడాలు కూడా పెట్టేశాను. ఓన్లీ రసమే కదా. తనను ముందు రోజు అడిగాను ఏం కావాలి మార్నింగ్ అంటే రసం అడిగింది. సో రసమే చేశాను. మోస్ట్లీ తను అడుగుతుంది ఇది చేయి అది చేయని. తనకు నచ్చినట్టే చేస్తాను. ఇంకా తర్వాత మా పాప వెళ్ళిపోయింది. ఇంకా రెడీ చేసి పంపించేసాను. 8:20కి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మా బాబు నిద్రపించాను. ఇంక ఈరోజు చాలా పని ఉంది బయట. ఇక్కడ వీడియోలో కనపడుతుంది కదా, ఆ చెట్టును మొత్తం తీసేయాలి. ఎందుకంటే ఇది వర్షం వచ్చినా చిన్న గాలి వచ్చినా పడిపోతూనే ఉంటుంది. ప్రతిసారి పెట్టాలి. సో ఇంకా ఇలా కట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు కట్ చేశాను. దాని పక్కన ఉన్న చెట్టు కూడా చాలా పెద్దగా అయినది. సో దాన్ని కూడా కట్ చేశాను. అది కొంచెం ఇప్పుడు గ్రోత్ అయ్యింది. ఇంకా తర్వాత ఇంకా మొక్కలన్నీ మొత్తం క్లీన్ చేసేసాను. చాలా రోజులైంది క్లీన్ చేయక. సో ఇంకా మొక్కలన్నీ వాడిపోయినవి అవి ఇవి తీసేసాను మొత్తం. ఇంకా తర్వాత ఇక్కడ మొత్తం క్లీన్ చేయక చాలా రోజులు అయింది. సో ఇంకా ఈరోజు దీన్ని కూడా క్లీన్ చేసేసేయాలి. ఇలా మొత్తం ఆకులు పువ్వులు అన్నీ పడిపోయి చాలా గలీజ్గా ఉంది. సో ఇంకా దాన్ని క్లీన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ముగ్గు కూడా పెట్టేశాను. ఇంకా మా బాబు లేచాడు. అప్పటికే 1.5 hours అయింది టైం దానికోసము. ఇంకా మా బాబు కూడా లేచాడు. ఇంకా వాడు లేచి వాడిని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను. ఇది ఇక్కడ పక్కన ఇది చిన్న చెట్టు ఉంది కదా, ఇది కూడా కట్ చేశాను. పెద్దగా అయిపోయినది. ఇంకా పడిపోతూ ఉంటే మొత్తం తీసేసాను ఆ చెట్టును కూడా. అది చాలా రోజులైంది తీసేసి. ఈరోజు ఇంకా అది జాజి చెట్టును కూడా తీసేసాను. అది కొంచెం పెరిగినా ఇంకా కిందనే కట్ చేయొచ్చులే, ట్రిమ్ చేయొచ్చులే అని. ఇంకా తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. చూసారు కదా, ఇలా మొత్తం క్లీన్ చేసేసాను. చాలా టైం పట్టింది. మొక్కల పని పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసాను. ఆకలి అవుతుంది కానీ అన్నం తినబుద్ధి కాలేదు. టిఫిన్ కూడా మార్నింగ్ తినలేదు. ఇంకా సో కాఫీనే తాగేసాను. ఇంకా తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ కోసం ఇంకా ఓన్లీ రసమే కదా అని ఇట్లా క్యాలీఫ్లవర్ ఉంటే దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ పోపు వేసేసుకొని అందులో ఇవి వేసేసి వేయించుకున్నాను. కొంచెం క్రంచీగా అయ్యాక సాల్ట్, కొంచెం పసుపు, తర్వాత ధనియాల పొడి, కారం వేసి వేయించుకున్నాను అంతే. ఇంకా తర్వాత ఇది నా లంచ్ వచ్చేసి. ఇంకా అవి వేపేటప్పుడే అవి వేపుతూ ఇంకా మా బాబుకు కూడా ఇంకా పెట్టేశాను మధ్యలోనే రైసు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టేసి ఇవి స్వీట్ పొటాటో ఉంటాయి కదా, ఇవి వైట్ కలర్ స్వీట్ పొటాటో, పింక్ కూడా ఉంటాయి కదా, ఇవి వైట్వి. ఇంక ఇవి వాష్ చేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. బయట అంటే గిన్నెలో ఉడకబెడితే చాలా టైం పడుతుంది కదా, సో ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. సో వాటిని వాష్ చేసేసుకొని ఇంక ఇక్కడ ప్రెషర్లో పెట్టేస్తున్నాను. వీటిని ఒక 4 to 5 విజిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. బాగా ఉడికిపోతాయి ఇవి. ఇంకా టీ అయ్యింది. ఇక్కడ నేను ఇంకా పోసుకుంటున్నాను టీ.
ఇంకా ఇవి పెట్టేసిన గ్యాప్లోనే ఇంకా మా బాబుకి కూడా పాలు దాపేశాను వాడికి. ఇక్కడ ఇంకా విజిల్స్ కూడా అయిపోయాయి, దీన్ని ఇంకా కట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ విజిల్ వెళ్ళిపోయాక వీటిని ఓపెన్ చేశాను, బాగా ఉడికిపోయాయి. మా బాబు బాగానే తిన్నాడు కానీ మా పాప తినలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను బాబుకి ఇవి పెట్టడం. వాడు బాగానే తిన్నాడు కానీ మా పాప తినలేదు. పిల్లలకి మామూలుగా ఆలు అంటే చాలా ఇష్టం కదా, మా పాప ఆలు కర్రీ చేసినా అంతగా తినదు. ఇవి కూడా ఇష్టంగా ఏం తినలేదు, జస్ట్ ఒకటి తినింది అంతే. మళ్ళీ కావాలంటే పొటాటో చిప్స్ మాత్రం బాగా తింటుంది. ఇంకా ఇక్కడ మా పాప ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ డే తనకి ఏదో కలరింగ్ ఎగ్జామ్ ఉంది, సో కలరింగ్ చేసుకుంటుంది. ఇంకా పైన కూర్చోబెట్టేశాను. ఇదిగో వీడున్నాడు కదా మా బాబు, అస్సలు తనని కింద కూర్చోబెడితే ఆ క్రేయాన్స్ ఉంటాయి కదా అవి తింటాడు. సో ఇలా ఈరోజు గడిచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.